పరిశుద్ధాత్మను మోసపుచ్చి చనిపోయిన కుటుంబం ఏది? అననీయ, సప్పీరా. అపోస్తలులను చెరసాల నుంచి బయటకు తీసుకొని వచ్చింది ఎవరు? ప్రభువు దూత. సమస్త ప్రజల వలన ఘనత పొందిన ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు? గమలీయేలు. తానొక గొప్పవాడినని చెప్పుకొన్నదెవరు? దూదా. ఎవరిని వెంబడించిన ప్రజలు చెదరి వ్యర్థులైనారు? దూదా. అపోస్తలుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి అని చెప్పినది ఎవరు? గమలీయేలు. భోజన బల్ల వద్ద పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన యూదుల మత ప్రవిష్టుడు ఎవరు? నికోలాసు. అవమానము పొందినను, హింసింపబడినను యేసే క్రీస్తని సంతోషముతో ప్రకటించింది ఎవరు? అపోస్తలులు. కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేసినది ఎవరు? స్తెఫను. ఎవరి ముఖం దేవదూత ముఖం వలె కనబడింది? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.